అయితే ఇందులో ఇంకో క్యారెక్టర్ గురించి కూడా చెప్పుకోవాల్సింది. అంటే మామూలుగా రవితేజ గారు ఎలా చూసినా గానీ ఆ కామెడీ టైమింగ్ అనేది ఎప్పుడు హైలైట్ అనమాట ఏ సినిమాల్లో చూసుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా మొత్తం రవితేజ గారు కామెడీ చేస్తూనే ఉంటారు. మధ్యలో మనకు ఇంకో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఎవరంటే సునీల్ గారు. చారుకేశ ఈ రీచా గంగోపాధ్యాయకి నెక్స్ట్ మన రిషి అంటే మన రవితేజకి వీళ్ళిద్దరి మధ్యన ఏదో కనెక్షన్ జరుగుతుందనే విషయం ఆయనకు తెలుసు. సో బాగుంటది అనమాట. అలాంటప్పుడు ఒక రోజు ఫోన్ మాట్లాడుతూ ఉంటే సడన్ గా వాళ్ళ అమ్మ నాన్న వచ్చేస్తారు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చేస్తే ఫోన్ మాట్లాడుతూ బ్లౌజ్ లో పెట్టేసుకుంటది. అంటే సో అలాగా ఫోన్ అందులో పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేస్తే వైబ్రేట్ అవుతా ఉంటది అనమాట. ఈ అమ్మాయి ఫోన్ వాడుతుందనే విషయం తెలియదు. బికాస్ ఎందుకంటే రవితేజ ఫోన్ తీసుకొచ్చి మాట్లాడడానికి ఇబ్బంది అయిపోతుంది ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ తో మాట్లాడడం అని ఆ ఫోన్ తీసుకొచ్చేటప్పటికి అది వైబ్రేట్ అవుతా ఉంటది అనమాట. అప్పుడు వాళ్ళ అత్తని పిలిచి, అత్తయ్య విన్నీ జాకెట్ లో ఏదో ఉంది అని అంటే టాప్ అనుకో వాళ్ళ మామయ్యని పిలిచి అదే చెప్తాడు అనమాట. ఈ పక్కన వాయించేస్తారు. విన్నీ జాకెట్ లో ఏదో ఉంది అని అంటే నిజాన్ని డైరెక్ట్ గా చెప్పలేక దెబ్బలన్నీ తింటుంటాడు అనమాట.